రాజకీయ కుట్రలో భాగమే కవిత అరెస్ట్ అన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కవిత అరెస్టును అడ్డం పెట్టుకుని బీజేపీ ఓట్లు పొందాలని చూస్తోందని ఆరోపించారు. కవిత అరెస్టులో ఈడీ ఆఫీసర్లు, యాక్టర్లు, కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం మోదీది అన్నారు. కవిత కడిగిన ముత్యంలా త్వరలో బయటకు వస్తారన్నారు సత్యవతి రాథోడ్. మరి కవిత గారు గత సంవత్సరమే పోయి ఈడీ ఆఫీస్లో అన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా ఈ రోజు మరి అరెస్ట్ చేయడం, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు రోజు అరెస్ట్ చేయడం అంటే దేశానికి అందరికీ తెలుసు, ఎవరైతే బీజేపీ వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాళ్ళ ముందు ఈడీ పోతుంది, లోబర్చుకునే ప్రయత్నం చేస్తుంది, భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒక చాలా ప్లాన్డ్గా ఆ రోజు సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి తను ఎక్కడ ప్రోగ్రాములు పెట్టుకోకుండా ఇంట్లో ఉంటే మరి అటు కేసు వాయిదా పడి ఈ రోజుకు వాయిదా పడే క్రమంలోనే తనని అరెస్ట్ చేయడం, ముందే చాలా ఒక ప్రణాళికతోని టికెట్లు తీసుకొని ఇంతమందిని తరలించి తను ఎక్కడుందో తెలుసుకొని తన్ని అరెస్ట్ చేయడం అని అంటే మరి ఎంత పకడ్బందీ ప్రణాళికతో వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా కవిత గారు దోషి అయితే, నిజంగా మరి తన పాత్ర ప్రమేయం అందులో ఉంటే దొడ్డిదారినో దొంగదారినో సర్చ్ వారెంట్ల పేరుతో రావాల్సిన అవసరం లేదు. నిజంగా అరెస్ట్ వారెంట్తో వచ్చి జరిగింది ఇది, మీ ఉన్న ఆధారాలు ఇది అని చెప్పి ఇక్కడే చెప్పే అవకాశం ఉన్నా కూడా మరి దొడ్డిదారిన దొంగదారిన వచ్చి తన్ను అరెస్ట్ చేసినట్టు మేము భావిస్తూ ఉన్నాం.